హాస్పిటల్కు చికిత్స కోసం వచ్చే వారికి వైద్య ఖర్చులు తగ్గించగలిగితే ప్రజల జీవితాల్లో పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైద్య విద్యార్థులు టెక్నాలజీ కోర్సులు చేస్తే వృత్తిపరంగా రాణిస్తారని సూచించారు. అల్ట్రా సెన్సార్ సహాయంతో ప్రతిరోజు తాను ఆహారం తీసుకుంటున్నానని, రోజు తినే ఆహారాన్ని మెడిసిన్ గా వామిటిల్లును ఫార్మసీగా పరిగణించాలని అన్నారు. జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తితో ఆంధ్రాలో వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు 50 కోట్ల భారీ విరాళాలు సేకరించి అన్ని సదుపాయాలు విజ్ఞానం అందించే భవన నిర్మాణం చేపట్టారని ఆయన అభినందించారు. హాస్పిటల్స్ కు చికిత్స కోసం వచ్చే వారికి వైద్య ఖర్చులు తగ్గించగలిగితే ప్రజల జీవితాల్లో పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు 50 కోట్ల విరాళాలతో నిర్మించిన సెంటనరీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరంగా అంది వచ్చిన నైపుణ్యంతో నూతన ఆవిష్కరణలు చేస్తున్నామని, దీనికి ఆంధ్ర వైద్య కళాశాల పూర్తిగా సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యం, ఇతర వివరాలతో కూడిన డేటా, రియల్ టైం డేటా ఉన్నాయని, వాటిని ఏఐ టూల్స్ తో అనుసంధానం చేయడం ద్వారా సమగ్ర డేటా తయారు చేస్తున్నామని వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను అమరావతిలో నెలకొల్పుతున్నట్లుగా తెలియజేశారు. వచ్చే 10 ఏళ్లలో వచ్చే మార్పులను ఇప్పుడే అంచనా వేసి అందుకు తగినట్లుగా ఆవిష్కరణలు చేయాలని అన్నారు. అన్ని రంగాల మాదిరిగా వైద్య రంగంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయని సీఎం అన్నారు. వైద్య విద్యార్థులు టెక్నాలజీ కోర్సులు చేసే వృత్తిపరంగా రాణిస్తారని సూచించారు. అల్ట్రా సెన్సార్ సహాయంతో ప్రతిరోజు తాను ఆహారం తీసుకుంటున్నానని, రోజు తినే ఆహారాన్ని మెడిసిన్ గా వామిటిల్లును ఫార్మసీగా పరిగణించాలని అన్నారు. ఆరోగ్యం మన చేతిలోనే ఉందని తెలిపారు. జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తితో ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు 50 కోట్ల భారీ విరాళాలు సేకరించి అన్ని సదుపాయాలు విజ్ఞానం అందించే భవనం నిర్మాణం చేపట్టారని వారిని అభినందించారు. దేశంలో 100 ఏళ్ల పైబడిన 7 కళాశాలలు ఇది ఒకటి కావడం గర్వకారణమని అన్నారు. కర్నూలు, విజయవాడ, సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు తమ సంస్థలకు విరాళాలు సమీకరించారని, వారందరికీ ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులే స్ఫూర్తిగా నిలిచారని ఆయన అభినందించారు. ఈరోజు ఆంధ్ర మెడికల్ కాలేజ్ 7th ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ది కంట్రీ. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ మెడికల్ కాలేజ్. 1923లో బ్రిటిష్ వారి కాలంలోని మెడికల్ కాలేజీ స్టార్ట్ కావడం, ఇక్కడ ఈరోజు నాకు మొత్తం చూపించారు. హిస్టరీ అంతా చూపించినప్పుడు నేను కూడా ఓపికగా తిరిగాను. ఇంత టైం జనరల్గా నేను ఎక్కడ స్పెండ్ చేసి ఉండగాని చాలా టైం స్పెండ్ చేశాను. దానికి కారణం కూడా మీరు చూస్తే ఒక మంచి కార్యక్రమం చేయడమే కాకుండా శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఇక్కడ వచ్చినటువంటి అల్యూమినా వ్యక్తుల గురించి కానీ, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ చాలా బాగా డిస్ప్లే చేశారు. 1.4 acres ల్యాండ్ ఇస్తే 2023కి 1000 మంది పైన దాతలు గరిష్టంగా 3 కోట్ల వరకు ఇచ్చారు. దాదాపు ఇవన్నీ చూసినప్పుడు 50 కోట్లు మొబలైజ్ చేసి ప్లానింగ్ కూడా ఇప్పుడే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ చెప్పారు. ఎప్పుడు కూడా పేషెంట్ నుంచి వస్తాం, ఈసారి స్టూడెంట్స్ నుంచి వాళ్ళకి ఏం చేయాలనే ఆలోచనతో ప్రారంభించారు. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ కార్యక్రమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేషెంట్లకు సక్రమైన మెడికల్ కేర్ ఇవ్వాలంటే దానికి కావాల్సిన స్ట్రాంగ్ ఫౌండేషన్గా ఉండాల్సింది విద్యార్థులు ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటివి నేను చూసినప్పుడు ప్రతి ఒక్క ఫ్లోర్కి కూడా పేర్లు కూడా చాలా బాగా పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా లైఫ్ స్టైల్స్ మార్చుకుంటే మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయని నా అభిప్రాయం. దానికోసం ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే వేరబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఈరోజు డాక్టర్స్ మీరు ఉన్నారు, ప్రతి ఒక్క రూమ్లో 24 గంటలు మీరు ఉండలేరు. ఇంటెన్సివ్ కేర్ ఉన్న మానిటరింగ్ పెట్టుకుంటారు, అక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారు. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే హాస్పిటల్స్ అన్నీ కూడా ట్రీట్మెంట్ కంటే అక్కడ ఉండే రూముకు ఎక్కువ కాస్ట్ అవుతుంది, అకామిడేషన్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది. రెండోది ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అందరంగా ఆలోచించి అవసరమైన పేషెంటే క్యూర్కు మాత్రం వస్తే సరిపోతుంది. వితిన్ 30 minutesలో మనం లిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. క్రిటికల్ పేషెంట్లు కావాలంటే మనం జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ చేసే పరిస్థితి వస్తాయి. ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. దానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఒక మోడల్గా ఉండాలని, నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇండియాలో అబ్రాడ్లో ఉండే ఎక్స్పర్ట్స్ అందరిని నెట్వర్క్ చేసుకొని మీ ఆలోచన తీసుకొని
కాస్ట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెండిచర్ని తగ్గించడానికి మనం అందరం కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కానీ చేయగలిగితే ఇది పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. ఈరోజు టెక్నాలజీలో మీరు చూస్తే ఇటీవల గవర్నమెంట్లో మేము అందరినీ కూర్చొనబెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగించాలి, వాట్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్స్, ఆ రిక్వైర్మెంట్స్ని యూస్ కేసెస్ ఎట్లా తయారు చేస్తారు. ఈరోజు ఎందుకు ఈ మాట అన్నానంటే డేటా అంతా ఉంది, పేషెంట్ల గురించి అంతా డేటా ఉంది, హిస్టారికల్ డేటా ఉంది. అయితే పేషెంట్ టు పేషెంట్ సమ్టైమ్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. సిమిలర్ కేసెస్ సిమిలర్ పేషెంట్స్ కూడా ఉంటారు. అలాంటి డేటా ఉంది, రియల్ టైం డేటా వస్తుంది. అదే మాదిరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కూడా ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో అమరావతిలో తొందరలో క్వాంటమ్ కంప్యూటింగ్కి పోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అప్పట్లో నేను హైటెక్ మాట్లాడాను, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వాంటమ్ వ్యాలీ క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల 1000 times క్విక్కర్ ఇన్ కంప్యూటింగ్.